ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంత్రి ఉషశ్రీ గారు వచ్చిన రోజు నుంచి పెనుగొండ నియోజకవర్గం ప్రజలతో ఏ విధంగా పనిచేస్తున్నారో మనకు తెలిసి వచ్చిన రోజే ఆమె వాలంటరీ వ్యవస్థను కావచ్చు, పోలీసులను అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని, వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని బెదిరింపులతో ఈరోజు మంత్రి గారు చేరకలు జరుగుతున్నాయి. కర్ణాటకలో ఉండే వాళ్ళతో కూడా వాళ్ళు వచ్చి కూడా వాళ్ళకు కూడా కణవాలు కప్పుతున్నారు, వాళ్ళ పార్టీలో ఉండే వాళ్ళకు కూడా కణవాలు కప్పుతున్నారు. అదేవిధంగా వాలంటీర్లకి ఒక టార్గెట్ పెట్టారు. మీరు పలానా ఊరు నుంచి 10 మందిని తీసుకొస్తే మీకు హౌస్ పట్టా ఇస్తా. నేను ఇక్కడున్న వాలంటీర్లకు చెప్పేది ఒకటే, కళ్యాణ్ దుర్గంలో పనిచేసిన వాలంటీర్లకి ఎంతమందికి హౌస్ పట్టా ఇచ్చిందో మంత్రి గారు ఒకసారి తెలుసుకోవాలి. మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఎక్కడ బలవంతంగా నైట్ టైం వాలంటీర్లతో పని చేపించి మీరు పోస్టర్లు కనిపిస్తున్నారు, జెండాలు కట్టాల్సిందే, మీరు పార్టీలకు రావాలని బెదిరిస్తున్నారే తప్ప స్వచ్ఛందంగా ప్రజలు ఎవ్వరూ రాలేదు. ఆల్రెడీ వైసీపీలో ఉండే వాళ్ళకి కండవాలు వేస్తున్నారు. లేకపోతే ఏదైనా స్థానిక సమస్యలు ఉంటే, ఇప్పుడు ఏదైనా ఇక్కడ పెనుగొండలో కుమ్మరోళ్ళు ఉన్నారు, వాళ్ళది ఏదో సమస్య ఉంటే వాళ్ళకి కండవా వేసేయడం, ఫోటో పెట్టడం. ఇది కాదమ్మా రాజకీయము. ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల సమస్యను 5 ఏళ్లుగా ప్రజల సమస్య ఏం పరిష్కారం చేశారు? అబద్ధం చెప్పడంలో వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయింది. ప్రజలు కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే ఓటర్ లిస్టు తీసుకొని ఎవరింటికైతే నీ స్టిక్కర్ వేసుకోలేదో వాళ్ళు రౌండ్ ఆఫ్ చేస్తున్నావు. ఈ వాలంటీర్లతో చెప్పిస్తున్నావు నీకు పెన్షన్లు లేవు, నీకు స్కీమ్స్ రావు. నువ్వు 12 రోజుల్లో ఏం పెన్షన్లు ఇస్తావు, ఏం స్కీములు ఇస్తావు, ప్రజలు తెలివిగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నావు. ఇవన్నీ వాళ్ళకి అబద్ధాలు చెప్పడం అలవాటైపోయింది. పెనుగొండ ప్రజలు నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత బెదిరించినా, మా కార్యకర్తలను బెదిరించినా, ప్రజలను బెదిరించినా ఎవ్వరూ నీకు ఓటేయడానికి సిద్ధంగా లేరని కూడా తెలియజేస్తున్నారు.